'సూఫ్రమ్సో' మూవీ తెలుగు వర్షన్ ఈరోజు రిలీజ్ అయింది. ఇందాకే సినిమా చూసాను. డబ్బింగ్ చేశారు. ఫైన్. ఇక సినిమా సంగతి ఏంటి అంటే నాకైతే నచ్చలేదు మూవీ. చాలా బోర్ కొట్టించింది. ఎక్సైటింగ్‌గా లేని లైన్‌ని తిప్పి, తిప్పి, పీల్చి, పిప్పి చేసినట్టయింది. అసలు ఏ మాత్రం ఫన్ అనిపియలేదు. ఒక విలేజ్‌లోని ఆ గ్రామస్తుల మధ్య జరిగే కథ ఇది. ఒకరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. దాని తర్వాత ఏమైంది? ఆ ఊర్లోని ప్రజలు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా ఏం చేశారనేది చూస్తారు. బేసిక్‌గా ఇక్కడ విలేజ్ పీపుల్ యొక్క ఇన్నోసెన్స్, స్లాప్‌స్టిక్ అండ్ సిట్యుయేషనల్ కామెడీతో క్రియేట్ చేసిన సినిమా ఇది. బట్ ఎందుకో నాకు ఫన్ ఏం అనిపియలేదు. క్యారెక్టర్స్ ఫన్ కోసం చాలానే చేస్తుంటాయి. చాలానే క్యారెక్టర్స్ వస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇన్నోసెన్స్ నుంచి విలేజ్ పీపుల్ ఒక ఈవెంట్‌కి రియాక్ట్ అయ్యే తీరు వరకు అన్నీ ఇంతే నాకైతే. అంటే వాళ్ళు మాట్లాడుతూ, నడుస్తూ అటు ఇటు వెళ్తుంటారనే గాని, అవి ఏమంతగా అనిపియలేదు. ఏదో నీరసంగా, డెడ్ స్లోగా, బోరింగ్‌గా వెళ్తూ ఉంటది మూవీ. ఎక్స్‌పీరియన్స్ వైస్ ఇచ్చిందేం లేదు. గట్టిగా మాట్లాడితే ఒక 2, 3 సీన్స్ వరకు మాత్రమే ఓకే అనిపించాయి. ఆ హడావుడి చేసే క్యారెక్టర్ సీన్ ఒకటి. అండ్ ఇక క్లైమాక్స్‌లో అశోక్ అండ్ రాజన్న పోర్షన్ అంతే. ఇవి మాత్రమే ఈ 'స్లీపింగ్ పిల్' సినిమా మొత్తంలో చూసుకుంటే కొంత పర్లేదనిపించాయి. మిగతావైతే చాలా డల్‌గా ఉన్నాయి. నెయిదర్ ఫన్నీ నార్ ఇంట్రెస్టింగ్. డెడ్ స్లీప్ వైబ్స్ వచ్చాయి నాకైతే. అసలు సినిమా ఎక్సైట్ చేసిందే లేదు ఎక్కడ. ఐ మీన్ ఇంకా చూడాలి. ముందుకు వెళ్తే ఏమైద్ది అని ఎక్కడా అనిపియలేదు. ఇంక అయిపోతే నేను పోతా అనే ఫీల్ తెప్పించింది తప్ప, చూడాలన్న ఇంట్రెస్టే క్రియేట్ చేయలేదు. వెళ్ళాక ఒక 10 నిమిషాలు అయిందనమాట. కాసేపు అయ్యాక మంచి ఫన్‌తో అయ్యిద్దేమో అనుకుంటే, ఫన్ ఏం తెప్పీలేదు. ఫస్ట్ హాఫ్ అయ్యేపాటికి ఆ బోరింగ్ స్క్రీన్ ప్లే దెబ్బకి. సెకండ్ హాఫ్ ఎలా అయ్యిద్దో అని అది చూస్తే, అది కూడా అంతే బోర్ కొట్టించింది. ఎంటర్‌టైనింగ్‌గానే లేదు మూవీ. చెప్పా గదా! 2, 3 సీన్స్ అంతే. ఇంకా 2 అవర్స్ మూవీ నీరసంతో తాట తీసింది. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. విలేజ్ పీపుల్ యొక్క ఇన్నోసెన్స్‌ని ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచిగా డెలివర్ చేశారు. బీజీఎం గుడ్, సినిమాటోగ్రఫీ కూడా. ఫైనల్‌గా చెప్పాలంటే నాకైతే బాలేదు మూవీ. ఇక మీ ఇష్టం మరి. నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.